మన కోనసీమ జిల్లాలో కాశీ ఉందని తెలుసా? కుండలేశ్వరం ఇక్కడ చిన్న కాశీగా కూడా పిలుస్తారు. కాశీ వెళ్లే ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కాశీ ప్రయాణం చేయాలంట. అలాగే శ్రీ రుద్ర గౌతమి గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని అయితే దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం స్వామివారిని దేవతలచే పూజించబడేవారంట. సముద్రుడు గౌతమి నదికి తన 2 కుండలాలని బహుమతిగా ఇవ్వగా నది ఒడ్డున ఒక కుండలంను, నది గర్భంలో ఒక కుండలంను ప్రతిష్ఠ అయితే చేశారంట. నది గర్భంలో దేవతలు పూజించుకోవడానికి, నది ఒడ్డున మనుషులు పూజించుకోవడానికి ప్రతిష్ఠ అయితే చేశారు. అలాగే ఇక్కడ స్వామివారు కుండలాకారంలో ఉండడంతో కుండలేశ్వర స్వామిగా పిలువబడతారు. అందుకు గాను ఈ ఊరి పేరు కూడా కుండలేశ్వరంగా పిలువబడింది. కాశీ వెళ్లి దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మనసారా ఆరాధిస్తారు. అలాగే కాశీలో పురోహితులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం విశేషం. ఆ శివయ్యను గట్టిగా నమ్మి ఆ విభూతిని నుదుటికి రాసి హృదయం మీద చెయ్యి వేసి శివయ్య అని పిలవగానే నేను ఉన్నానని పక్కనే ఉంటాడు. చాలా మందికి ఈ కుండలేశ్వరం ఎక్కడో తెలియదు కాబట్టి అడ్రస్ అయితే చెప్పేస్తున్నా. మన కోనసీమ జిల్లాలో కాట్రానికోన మండలం మురమల గ్రామం నుంచి 7 కిలోమీటర్లు అయితే ఉంటది కుండలేశ్వరం. అలాగే అమలాపురం నుంచి 20 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 48 కిలోమీటర్లు, యానం నుంచి 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ దారిలో అయితే బస్సులు అయితే తిరగవు, ఆటోలు కట్టించుకు రావాల్సిందే. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోడ్ని అయితే వెడల్పు చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అలాగే ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. ఓం కుండలేశ్వరాయ నమః.